హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో మ్యాచ్ నంబర్ 51 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఒకవైపు శుభ్మాన్ గిల్ నాయకత్వంలో ఫామ్లో ఉన్న జీటీ, పాట్ కమిన్స్ ఆధ్వర్యంలో పుంజుకోవాలని చూస్తున్న ఎస్ఆర్హెచ్. మరి ఈ మ్యాచ్లో గెలుపు ఎవరిది? ముందుగా రెండు టీమ్స్ గురించి చూద్దాం. గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో 9 మ్యాచ్లలో 6 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో ఉంది. శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్ లాంటి బ్యాట్స్మెన్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ లాంటి బౌలర్స్తో జీటీ ఫామ్లో ఉంది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్లలో కేవలం 3 విజయాలతో 9వ స్థానంలో ఉంది. అయితే సిఎస్కేపై ఇటీవల విజయం వారికి కొంత ఊపు ఇచ్చింది. ఇప్పుడు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇక నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇది బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. గత మ్యాచ్లో ఇక్కడ 200కు పైగా స్కోర్లు సులభంగా చేసిన జట్లను చూసాం. ఫాస్ట్ బౌలర్స్కి కొంత బౌన్స్ లభిస్తుంది, కానీ స్పిన్నర్స్కి పెద్దగా సహాయం ఉండదు. టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకోవచ్చు, ఎందుకంటే చేజింగ్ ఇక్కడ ఈజీ అవుతుంది. ఇక ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ వచ్చేసి ముందుగా గుజరాత్ టైటన్స్ నుండి శుభ్మాన్ గిల్ 9 మ్యాచ్లలో 389 రన్స్, 156కు పైగా స్ట్రైక్ రేట్తో అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ని గిల్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ప్రసిద్ధ్ కృష్ణ 17 వికెట్స్తో ఈ సీజన్లో 2వ అత్యధిక వికెట్ టేకర్. అతని పేస్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టవచ్చు. రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలంలో మిడిల్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ని కట్టడి చేయగలడు. ఇక ఎస్ఆర్హెచ్ నుంచి కీ ప్లేయర్స్ వచ్చేసి ఎన్రిచ్ క్లాసెన్ 304 రన్స్, 150కి పైగా స్ట్రైక్ రేట్తో మిడిల్ ఆర్డర్లో కీలకంగా మారాడు ఎన్రిచ్ క్లాసెన్. జీటీ స్పిన్నర్స్పై అతని ఆట ఎలా ఉండబోతుందో చూడాలి. హర్షల్ పటేల్ 13 వికెట్స్తో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తున్నాడు. జీటీ టాప్ ఆర్డర్ని అతను ఎలా ఎదుర్కొంటారు అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలో అతని దూకుడు జీటీ బౌలర్స్కి సవాలు విసరవచ్చు. ఇక ఇరు టీంల హెడ్ టు హెడ్ విషయానికి వస్తే ఈ రెండు టీమ్స్ గతంలో 5 సార్లు తలపడ్డాయి. జీటీ 3 సార్లు, ఎస్ఆర్హెచ్ ఒకసారి గెలిచాయి. మరోసారి మ్యాచ్ రద్దయింది. ఈ సీజన్లో హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో జీటీ 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ని ఓడించింది. మరి ఈసారి ఎస్ఆర్హెచ్ రివెంజ్ తీసుకుంటుందేమో చూడాలి. ఇక ఇరు జట్ల ఫామ్, పిచ్ కండిషన్స్, ప్లేయర్స్ బలబలాలను చూస్తే గుజరాత్ టైటాన్స్కి ఈ మ్యాచ్లో స్వల్ప ఆధిక్యం ఉంది. అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ క్లిక్ అయితే ఈ మ్యాచ్ మరింత ఇంట్రెస్టింగ్గా మారవచ్చు. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.